Hey soul family, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈస్ పీకాక్ ఫెదర్ టారోట్. ఈరోజు మనం బుధవారం పుట్టిన వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఎంత హార్మోనియస్గా ఉంటుందో టారో ద్వారా చూద్దామండి. బుధవారం పుట్టిన వాళ్ళ లైఫ్ ఎంత హార్మోనియస్గా ఉంటుందో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ టెల్ అస్, ప్లీజ్ గివ్ కార్డ్స్ ఫర్ వెన్స్డే పీపుల్. మనకి ఏమేం కార్డ్స్ వచ్చాయో చూద్దామండి. ద ఎంప్రెస్. బుధవారం పుట్టిన వాళ్ళు ఎంప్రెస్లా ఉన్నారు. మీ లైఫ్ చాలా బాగుంటుందండి. వెరీ హార్మోనియస్ లైఫ్. క్వీన్ ఆఫ్ వాండ్స్. రాణిలాగా బ్రతుకుతారు మీరు. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. హార్డ్ వర్కింగ్ పీపుల్. సిక్స్ ఆఫ్ పెంటికల్స్. న్యాయంగా ఉంటారు మీరు. నైట్ ఆఫ్ వాండ్స్. ఫోర్ ఆఫ్ కప్స్. ద వరల్డ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కార్డ్ వచ్చేసరికి మనకి ద స్టార్. వెరీ బ్యూటిఫుల్ కార్డ్స్ అండి. మీ కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. మీ కార్డ్స్ అన్నిటి ప్రకారం చూసినట్లయితే వెన్స్డే బార్న్ పీపుల్ లైఫ్లో, అంటే బుధవారం ఎవరైతే పుడతారో మీ లైఫ్లో సక్సెస్, అట్రాక్షన్, ఇంటెలిజెన్స్, బ్యాలెన్స్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయండి. మీ కార్డ్స్ అన్నీ వెరీ బ్యూటిఫుల్ కార్డ్స్ వచ్చాయి. మీ లైఫ్ ఎనర్జెటిక్గా, క్రియేటివ్గా, అంబిషియస్గా ఉంటుందండి. బయటకు కాన్ఫిడెన్స్గా కనిపించిన లోపల ఎమోషనల్ డెప్త్ కూడా ఉంటుందన్నమాట. యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ పీపుల్. వెన్స్డే ఎవరైతే పుడతారో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారండి. ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ మనకు అదే చెప్తుంది. ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే బుధవారం పుట్టిన వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, అట్రాక్టివ్గా ఉంటారు. యు ఆర్ వెరీ ఇండిపెండెంట్ అండి. ఇండిపెండెంట్, ఎనర్జెటిక్, చాలా మ్యాగ్నెటిక్ ప్రజెన్స్ కలిగి ఉంటారు మీరు. ఎక్కడికి వెళ్ళినా పీపుల్ అటెన్షన్ మీ మీదే పడుతుంది. ఎందుకంటే మీరు ఇంత స్ట్రాంగ్ క్వాలిటీస్ పొసెస్ చేస్తున్నప్పుడు ఆఫ్కోర్స్ యు ఆర్ ద సెలబ్రిటీ. మిమ్మల్ని ఎవరు నెగ్లెక్ట్ చేయలేరండి. అందరి అటెన్షన్ మీ మీదే పడుతుంది. ద ఎంప్రెస్ కార్డు, ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ కార్డ్ అండి. అసలు ద ఎంప్రెస్ కార్డు అబండెన్స్, బ్యూటీ, క్రియేటివిటీ, నర్చరింగ్ ఎనర్జీ ఇవన్నీ మీ సొంతం అని చెప్తుందండి. ఎంప్రెస్ అంటేనే తల్లి అన్నమాట. నర్చరింగ్ ఎనర్జీ, చాలా బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్ పర్సనాలిటీ అండ్ ఫిజికల్ అపియరెన్స్ కూడా అలాగే ఉంటుందండి. అబండెన్స్ మీ సొంతం. అసలు లక్, వెల్త్ ఇవన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు కంఫర్టబుల్ అండ్ బ్యూటిఫుల్ లైఫ్ బిల్డ్ చేయాలని అనుకుంటారండి. అందులో సక్సెస్ కూడా అవుతారు. మీరు ఊరకు అనుకోవడం కాదు, అందరికీ ఉంటాయి ఆశలు కంఫర్టబుల్ అండ్ బ్యూటిఫుల్ లైఫ్ బిల్డ్ చేయాలని. కానీ బుధవారం పుట్టిన వాళ్ళు మాత్రం దాన్ని సాధిస్తారు. మీ లైఫ్ చాలా కంఫర్టబుల్గా, ఎంతో అందంగా తీర్చిదిద్దుకోగలుగుతారనమాట. ఈ ఎయిట్ ఆఫ్ పెంటికల్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి స్కిల్స్ త్వరగా నేర్చుకుంటారండి మీరు. బుధవారం పుట్టిన వాళ్ళు హార్డ్ వర్కింగ్ సోల్స్ అనమాట. పర్ఫెక్షన్ కోసం వర్క్ చేస్తారు. డెడికేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సక్సెస్ మీకు మీ హార్డ్ వర్క్ ద్వారా వస్తుందండి. మీరు ఎంతైతే కష్టపడతారో దానికి తగ్గట్లే మీకు సక్సెస్ కూడా వస్తుందన్నమాట. మీ కష్టం ఎక్కడ ఒక్క రూపాయి వరకు కూడా ఇసుమంత కూడా వృధా పోదండి. మీ కష్టం, మీరు ఎంత కష్టపడి పనిచేస్తారో దానికి తగినంత ప్రతిఫలం కూడా దొరుకుతుందన్నమాట మీకు. ఈ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే ఈ కార్డ్ బ్యాలెన్స్ అండ్ జెనరాసిటీ చూపిస్తుందండి. యు ఆర్ వెరీ బ్యాలెన్స్డ్ పర్సన్ అనమాట. అండ్ యు ఆర్ వెరీ జెనరస్ ఆల్సో. హీలింగ్ నేచర్, గుడ్ ఫైనాన్షియల్ ఫ్లో, గివ్ అండ్ టేక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తారు. చాలామందికి ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుందండి. ఒకవేళ మీకు ఏదన్నా
అప్పు కావాలి, బ్యాంక్స్ లోన్‌కి అప్లై చేయడం గానీ, మీకు ఈజీగా వచ్చేస్తుందనమాట. కొంతమంది ఎవరైనా అప్పు కావాలని తిరిగినా గానీ, ఎంత ట్రై చేసినా కూడా దొరకదు కదా! మీకేదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి అంటే, మీకు చాలా ఈజీగా దొరుకుతుంది. కెరీర్ ఆపర్చునిటీస్ అన్నీ మీ ముందు అట్లాగా వరుసగా క్యూ కడతాయన్నమాట. ఎందుకంటే మీరు స్కిల్‌ఫుల్. చాలా కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు. సో, మీకు కాకపోతే ఇంకెవరికొస్తాయి ఆపర్చునిటీస్? అన్‌ఎక్స్‌పెక్టెడ్ హెల్ప్ గూడా వస్తుందండి. మీరేదైనా సంఘటనలో ఉన్నారు. మీరు దేని గురించైనా ఆహ్, బాధపడుతున్నారు అంటే, వెంటనే మీకు హెల్ప్ గూడా దొరుకుతుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అసలు ఈ సోర్స్ నుంచి మీకు హెల్ప్ వస్తుంది అన్న థాట్ కూడా మీకుండదు. అలాంటి చోటు నుంచి మీకు హెల్ప్ వస్తుందనమాట. ఈ నైట్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే, మీ లైఫ్‌లో మూమెంట్ ఎక్కువగా ఉంటుందండి. అంటే మీరు ట్రావెల్ ఎక్కువ చేస్తారు. ట్రావెల్ చేయడం అంటే మీకు చాలా ఇష్టమనమాట. ఎక్సైట్‌మెంట్. ట్రావెల్ అంటే ఏదో పనుంది రోజు పొద్దున్నే ఒక 50 కిలోమీటర్లు, మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ 50 కిలోమీటర్లు ఆఫీస్‌కి, బిజినెస్‌కి అటు ఇటు తిరగడం కాదండి. మీరు ట్రావెల్ ఎందుకు చేస్తారు అంటే, మీరు సంపాదించుకున్న మనీని ఎంజాయ్ చేయడానికి. మీరు కంట్రీస్ అన్నీ తిరిగేసి చూసే ఎక్సైట్‌మెంట్ మీకుంటుందనమాట. ఫాస్ట్ డెసిషన్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఒకే చోట లాంగ్ టైమ్ స్టే అవ్వడం ఇష్టపడరనమాట మీరు. కొత్త ఎక్స్‌పీరియన్సెస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మీరు మంచిగా మనీ ఉంది. సో, మీరు కష్టపడి సంపాదించారు. మరి హాలిడేస్‌ని కూడా ఎంజాయ్ చేయాలి గదా! సో, యూ కెన్ హ్యావ్ యువర్ వాటెవర్ యూ వాంట్. మీ లైఫ్‌లో అబండెన్స్ ఎక్కువగా ఉంటుందండి. కావాల్సినంత లక్ష్మీదేవి మిమ్మల్ని కనికరిస్తుందనమాట. కష్టపడే వాళ్ళకి ప్రతిఫలం దొరుకుతుందండి. సో, కష్టపడే వాళ్ళకి అనుభవించే హక్కు కూడా ఉంటుంది. బుధవారం పుట్టిన వాళ్ళు ఊరక పని చేయడమే కాదు, దాన్ని ఎలా స్పెండ్ చేయాలో కూడా తెలిసిన వాళ్ళండి మీరు. ఈ 4 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే మనకి, ఈ కార్డు సూపర్‌గా ఉందండి. ఇక్కడ మనకి 3 కప్స్ ఉన్నాయి. ఇక్కడ హెవెన్ నుంచి ఒక కప్ వస్తుందనమాట. వెరీ బ్యూటిఫుల్ కార్డ్. ఎమోషనల్లీ సమ్‌టైమ్స్ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బోర్‌డమ్ ఫీల్ అవుతారు. ఓవర్ థింకింగ్ ఉంటుంది. ఎమోషనల్ విత్‌డ్రాల్ కూడా కొంచెం కనిపించొచ్చు. కొన్ని మంచి ఆపర్చునిటీస్‌ని కూడా ఇగ్నోర్ చేసే హ్యాబిట్ ఉండొచ్చండి మీకు. ఎందుకంటే అన్ని ఆపర్చునిటీస్‌ని గ్రాబ్ చేసుకోవాలి, అన్నిటిని చెయ్యాలి అని చెప్పి అనుకున్నా సరే, కొన్ని సార్లు మీకు బోర్ కొడుతుంది. ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేయాలి అంటే, ఏం చేస్తాం రోజు ఇదే పని, ఇదే వర్క్ సేమ్ నాకు బోర్‌గా ఉంది. ఐ వాంట్ టు చేంజ్ మై కెరియర్. ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ కెరియర్ పాత్ చూస్ చేసుకోవడం. సో, పాతవి ఆల్రెడీ మీరు ఎక్స్‌పీరియన్స్ అయినవి మీకు అంత ఎక్సైట్‌మెంట్ ఇవ్వలేదనుకోండి, మీరు వదిలేస్తారనమాట. సో, మీరు గనక అట్లాగా మీకు ఎక్సైట్‌మెంట్ కావాలి, కానీ పని చేసేటప్పుడు పని మీద శ్రద్ధ పెట్టండి కొంచెం. ఎక్సైట్‌మెంట్ బయట వెతుక్కోండి. ఎందుకంటే బోర్‌డమ్ వల్ల మీరు ఎమోషనల్ విత్‌డ్రాల్ చేసుకుంటారనమాట. మంచి మంచి ఆపర్చునిటీస్‌ని పోగొట్టుకుంటారు. మనం ఇంత కష్టపడి నేర్చుకొని బాగా ప్రావీణ్యులమైన తర్వాత అది వదిలేసామనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సొస్తుంది. సో, ఈ కార్డ్ అదే చెప్తుందనమాట. మీరట్లాగా చేయమాకండి. సో, మీరు గనక అదొక్కటి కొంచెం కంట్రోల్ చేసుకోగలిగారంటే, మీ కెరియర్‌లో చాలా గొప్ప గొప్ప మైలురాళ్ళని చేరుకుంటారండి మీరు. మనకి ద వరల్డ్ కార్డ్. ఇది చాలా పవర్‌ఫుల్ అండ్ కంప్లీషన్ అండ్ సక్సెస్‌ఫుల్ ఎనర్జీ కార్డ్ అండి. వెడ్నెస్డే బోర్న్ పీపుల్ ఎవరైతే ఉంటారో మీ లైఫ్‌లో బిగ్ అచీవ్‌మెంట్స్ సాధిస్తారండి. రికగ్నైజేషన్ పొందుతారు. ఫారెన్ కనెక్షన్స్, ట్రావెల్ ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. మీ డెస్టినీ పెద్దగా ఎక్స్‌పాండ్ అవుతుందండి. మీరు ఇదొక్కటి గనక కొంచెం కంట్రోల్ చేసుకున్నారు అంటే, మీ డెస్టినీ ఎక్స్‌పాండ్ అవుతుంది. చాలా గొప్పగా ఎదుగుతారు మీరు లైఫ్‌లో. ఫారెన్ ట్రావెల్స్ ఉంటాయి మంచిగా. ద స్టార్ కార్డ్ ఏం చెప్తుందంటే, ఓవరాల్‌గా మీరు లవ్ అండ్ ఎమోషనల్ లైఫ్ డివైన్ ప్రొటెక్షన్‌లో ఉంటుందండి. మీ ఓవరాల్ లైఫ్ ఏదైనా సరే. లవ్ అండ్ ఎమోషనల్ లైఫు అంటే కొంతమందికి ఎక్కువగా బిట్రేయల్స్ జరిగి, ఎమోషనల్ ట్రామాస్‌కి గురవ్వటం, బాధపడటం, రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వకపోవడం ఇవన్నీ జరుగుతాయి కదా! కానీ బుధవారం పుట్టిన వాళ్ళకి మాత్రం
ఆ బాధలు ఏముండవండి. ఎందుకంటే మీ లవ్ లైఫ్ డివైన్ ప్రొటెక్టెడ్ అనమాట. ఆ భగవంతుడు కాపాడుతూ ఉంటాడు. మీకు హీలింగ్ ఎనర్జీస్, హోపు, ఎమోషనల్ పీస్, స్పిరిచువల్ గైడెన్స్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. మీరెంత హర్ట్ అయినా మళ్ళీ షైన్ అవుతారండి. హర్ట్ అంటే మీకు హర్ట్ అవుతారు మీ రిలేషన్‌షిప్స్ వల్ల అని కాదు. ఎవరైనా బయట వాళ్ళ వల్ల జరగొచ్చనమాట. ఎందుకంటే ఓవరాల్‌గా మీ లవ్ అండ్ ఎమోషనల్ లైఫ్ మాత్రం డివైన్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మీరు మీరు బిట్రేయల్‌కి గురవ్వడం అది చాలా అరుదుగా జరుగుతుందనమాట. చా ఇంకా ఏదో మీ బర్త్ చార్ట్‌లో అట్లా ఏమన్నా కొంచెం ఉండొచ్చు కానీ, మాక్సిమం బుధవారం పుట్టిన వాళ్ళకి లవ్ లైఫ్ మాత్రం చాలా బావుంటుందండి. స్ట్రెస్ అది పెద్ద ఏం తీసుకోరు మీరు. ఎంతవరకు నచ్చితే అంతవరకు చేస్తారు అంతే. పెద్దగా మీరు స్ట్రెస్ తీసుకొని మీకు నచ్చని పని చేయడం, నచ్చని దానిలోకి వెళ్ళటం అట్లేమి ఉండదు. మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే ఒక రిలేషన్‌షిప్‌లోకెళ్తారు. మీకు క్లారిటీ ఉంటేనే మీరు యాక్సెప్ట్ చేస్తారు అవతల పర్సన్‌ని. జగలింగ్ సిట్యుయేషన్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే వాటి జోలు అసలు ఎళ్ళరనమాట మీరు. స్పిరిచువల్ నేచర్ ఎలా ఉంటుందంటే ఇంట్యూటివ్ అండి. యు ఆర్ వెరీ ఇంట్యూటివ్ పర్సన్. స్పిరిచువల్లీ గైడెడ్ పర్సన్ అనమాట. పాజిటివ్ థింకర్స్‌గా ఉంటారు. బుధవారం పుట్టిన వాళ్ళు చాలాసార్లు యూనివర్స్ మీకు రైట్ టైంలో రైట్ ఆపర్చునిటీస్ ఇస్తుందండి. మీ లైఫ్ లెసన్ ఏంటంటే బిలీవ్ ఇన్ యువర్ వర్త్ అండ్ డోంట్ ఇగ్నోర్ ద బ్లెస్సింగ్స్ ఆల్రెడీ అరౌండ్ యూ. మీ చుట్టూ ఏవైతే బ్లెస్సింగ్స్ ఉన్నాయో వాటిని ఇగ్నోర్ అంటే చేయవాకండి. ఫైనల్లీ బుధవారం పుట్టిన వాళ్ళ లైఫ్ సక్సెస్ఫుల్, అట్రాక్టివ్, స్పిరిచువల్లీ బ్లెస్డ్ అండ్ అంబిషియస్గా కనిపిస్తుందండి. మీ హార్డ్ వర్క్ ద్వారా గ్రోత్ సాధిస్తారు, ఎమోషనల్ హీలింగ్ పొందుతారు, డెస్టినీ సపోర్ట్తో లైఫ్లో ముందుకెళ్తారండి. ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే వెడ్నెస్డే బోర్న్ పీపుల్ ఆర్ న్యాచురల్లీ గిఫ్టెడ్ సోల్స్ హూజ్ కాన్ఫిడెన్స్, క్రియేటివిటీ అండ్ డిటర్మినేషన్ లీడ్ దెమ్ టువర్డ్స్ అబండెన్స్, రికగ్నైజేషన్ అండ్ హార్మోనియస్ లైఫ్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రీడింగ్ అండి. బుధవారం పుట్టిన వాళ్ళు చాలా లక్కీ. ఎందుకంటే మీరు ఎమోషనల్ ట్రామాస్ని ఇవేమీ ఫేస్ చేయకుండా డివైన్ ప్రొటెక్షన్ మీకు ఉంటుంది. మీరు అట్రాక్టివ్గా ఉంటారు, చాలా అందంగా, కాన్ఫిడెంట్గా ఉంటారనమాట. మీరు ఏదైనా పని చేసినా సరే పర్ఫెక్ట్గా చేస్తారు. హార్డ్ వర్కింగ్ పర్సనాలిటీస్. సో యు ఆర్ వెరీ అబండెన్స్ అండ్ లక్కీ పీపుల్. లక్ మీ ఇంటి ముందు ఇట్లాగా ఎదురు చూస్తూ ఉంటుంది, నేనొస్తానని. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఫైండ్ యూ హియర్. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవన్నీ మీ క్వాలిటీస్ అయితే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి, మీకు ఎలా రెజొనేట్ అయిందో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. Thanks for being here. I will see you with another beautiful reading. Bye.